కీర్తి ప్రభావములు ఉంది. మన దేవాది దేవుడు ఏకైక రక్షకుడయున్న యేసుక్రీస్తు ప్రభువారి నామమునకు మాత్రమే చెల్లును గాక. వాక్యం కొరకు చిన్ని ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును అయున్న యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమునకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయమందు మరి ఒక పర్యాయము ఈ స్థలములో నేను నిలుచుటకు మీరు నాకిచ్చిన వీలును వారును బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ, ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన పద్ధతిలో మీరే కూడి వచ్చిన కుమారులతోనూ కుమార్తెలతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని వాక్యమయున్న యేసు నామమున అడిగి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. అందరికి మన్నా తండ్రి. కూర్చుందాం. బయలుపరచినందున ప్రభువ వందనంబు, బయలుపరచినందున ప్రభువ వందనంబు, బయలుపరచినావు. మరణాత. మరి నిన్నటి దినము అనగా నిన్న సాయంకాలము, ఈరోజు ఉదయకాలము వాడుకున్నటువంటి ప్రభువే ఈ రాత్రి కూడా నన్ను వాడుకొని మిమ్మల్ని ఫలింపులోనికి తీసుకురావాలని నేను మనసారా ఆకాంక్షిస్తూ ఈ వాక్య ధ్యానాన్ని ప్రారంభిస్తూ ఉన్నా. మరి నేను ఖాళీగా ఉన్న సమయంలో ఒక చిన్న అలవాటు చేసుకున్నాను. ఏమిటి అలవాటు అంటే, ఏదైనా ఒక పుస్తకం చదివి పండుకునే అలవాటు చేసుకున్నాను. మంచి చొక్కాయి లేకపోయినా మంచి పుస్తకం కొనుక్కోమన్నారు పెద్దలు. ఆ క్రమాన్ని అనుసరించి అయ్యగారి వ్రాతలు ఎన్నో చదివి 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 భక్తిలో బలపడ్డాను నేను. దానికి కారణం దేవుడు దైవజనుని వ్రాతలు. అయితే ఈ మధ్య కాలంలో దైవజనుడు దేవదాసయ్య గారు చేసిన ఒక వర్తమానం అనుకోకుండా చదువుతూ ఉన్నాను. అలా చదువుతూ ఉన్నప్పుడు ముత్యము లాంటి ఒక మాట దొరికింది నాకు. ముత్యము లాంటి మాట. ఏమిటి ఆ మాట అంటే, దైవజనుడు దేవదాసయ్య గారు నోవాహు జలప్రళయం గురించి మాట్లాడుతూ, నోవాహు జలప్రళయమట కొందరిని తేల్చింది, అనేకులను ముంచింది అన్నారు. మీరందరూ చెప్తే ఇంకా సంతోషపడతాను నేను. చెప్తారా? నోవాహు జలప్రళయమట కొందరిని తేల్చింది, అనేక మందిని ముంచింది. ఆ పదం నన్ను చాలా, ఆ సెంటెన్స్ నన్ను చాలా ఆకట్టుకుంది. కొన్ని వాక్యాలకి కళ ఉంటుంది, కళ. అట్లా అయ్యగారు ఏ బోధ చేసినా ఆ బోధకు ఒక కళ ఉంటుంది, కళ, ఫ్లేవర్ అంటారు ఇంగ్లీష్లో. ఆ మాట చాలా రోజులు మరుపు రాలేదు నాకు. ఒక తెల్లవారుజామున ఆ మాట మీదే కూర్చుని అలా ప్రార్థన చేసుకుంటుంటే
దేవుడు కొన్ని విషయాలు నా హృదయానికి అందించారు. ప్రభువు అందించిన సంగతులు నేను మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆలోచించండి, కొద్ది మంది తేలటానికి, అనేక మంది మునగటానికి. ఇది ఆఫ్ చేసిన పర్లేదండి, ఫ్యాన్ ఆఫ్ చేసండి సార్, పర్లేదు, రైట్. కొద్ది మంది తేలటానికి, అనేక మంది మునగటానికి. ఏమిటి కారణం? మీకు అర్థమయ్యే భాషలో అడగనా నేను? ఒక క్లాసులో 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వారిలో 18 మంది పాస్ అయ్యారు, 2 ఫెయిల్ అయ్యారు. ఏమిటి కారణం? ఒకటే క్లాసా? మాట్లాడాలి. ఒకటే పాఠమా? ఒకరే టీచరా? మరి వీరెందుకు ఫెయిల్ అయ్యారు, వీళ్ళెందుకు పాస్ అయ్యారు? వెరీ గుడ్. అట్లా వారు ఫెయిల్ అవటానికో, వీరు పాస్ అవటానికో కారణాలు ఉన్నట్లే, కొద్ది మంది తేలటానికి, అనేక మంది మునగటానికి కూడా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలే ఈ రాత్రి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 7 కారణాలు. వీరు మునిగిపోవటానికి, వారు తేలిపోవటానికి 7 కారణాలు ఉన్నాయి. ఈ 7 కారణాలలో నుండి చాలా అమూల్యమైన వాక్య లేఖన ఆధారములో నుండి సంగతులు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కొంత అన్కంఫర్ట్గా ఉన్న వాక్యం తేటగా వినబడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆటంకములను అధిగమించి మీరు కూడా వాక్యాన్ని మీ హృదయం అనే తొట్టెలో వేసుకుని నిండి పొర్లి ఈరోజు మీ గృహాలకు వెళ్లాల్సిందిగా దేవుని సేవకునిగా ప్రేమతో కోరుతున్నాను. ప్రళయం తేలినోళ్ళకో ప్రళయం, మునిగినోళ్ళకో ప్రళయం కాదు, అందరికీ ఒకటే ప్రళయం. ఈ అందరి మీదకి వచ్చిన ఈ ప్రళయం కొంతమందిని మాత్రం ఎందుకు తేల్చింది? నేను చెప్తున్నానంటే, మళ్ళా రిపీట్ చేస్తున్నానంటే మీరు ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నాను. అనేక మందిని ఎందుకు ముంచేసింది? ఈరోజు కూడా గడిచిన 3 రోజుల నుంచి ఎన్నో వార్తలు ఎవరిని ముంచుతుందో, ఎవరిని తేలుస్తుందో. నోవాహు కాలంలో వచ్చిన జలప్రళయం ఎవరిని తేల్చిందో, ఎవరిని ముంచిందో బైబిల్ స్పష్టంగా చెప్పింది. మెజారిటీ ఎవరున్నారు? మునిగినోళ్ళ, తేలినోళ్ళ? వెరీ గుడ్. సో మెజారిటీ పీపుల్, ప్రజలు ఎందుకు మునిగిపోయారో 7 కారణాలు. అందులో మొదటి కారణం నోవాహు ఎలాంటోడు అని అంటే, నోవాహు గురించి చెప్పాలంటే నాకు చాలా ఇష్టమైన మాట, ఆ జనరేషన్, ఊరిలో కాదు, వీధిలో కాదు, ఇంటిలో కాదు, జనరేషన్ అంటే తరములో అతడొక్కడు నీతిమంతుడుగా నిలబడ్డాడట. ఈరోజు ఉదయం చెప్పాను వాక్యం అనే పునాది మీద కట్టబడిన సంఘం, శ్రమలలో సంతోషించటం నేర్చుకున్న సంఘం ఎలాంటి ఈదురుగాలులు వచ్చినా పడిపోదు. ఎలాంటి వానలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా అది పడిపోదు. ఈ వాన, వరద, గాలి, దీని గురించి దేవదాసాయి గారు ఏం చెప్పారంటే, వాన పైనుండి వచ్చే శ్రమ, వరద క్రింద నుండి అనగా మనుష్యుల నుండి వచ్చే శ్రమ, గాలి దురాత్మల నుండి వచ్చే శ్రమ. పైనుండి దేవుడే శ్రమ పెట్టినా, క్రిందుండి మనుష్యులు శ్రమ పెట్టినా, దురాత్మల వల్ల శ్రమ కలిగిన నీవు గనక సరైన పునాది మీద కట్టబడితే,
వాక్యం అనే పునాది మీద కట్టబడితే, పరిశుద్ధాత్మ సహాయముతో నీవు కట్టబడితే, నీవు వాన వచ్చినను వరద వచ్చినను గాలి విసిరి నీ ఆత్మీయ స్థితిని కొట్టినను నీవు పడిపో. మేము బోధకులుగా మేము ఆశీర్వాదాలు, స్వస్థతలు, అద్భుతాలు ఈ బోధలు చెప్పి మిమ్మల్ని పెంచితే రేపొద్దున ఇది జరగకపోతే మీరు పడిపోతారు. అలా కాదు. మన తండ్రి, ఆత్మీయ తండ్రి, శ్రమల యందే సంతోషించుము, శ్రమలలో సంతోషించమన్నారు. ఈ మాట ఎక్కడ చూస్తాం బైబిల్లో? బైబిల్లో ఈ మాట ఉంది. ఈ మాట బైబిల్లో ఉంది. చూస్తారా? బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయములో ఒక సంఘము కనబడుతుంది ప్రియులారా. చదవండి. ఎస్, ఉందా ఆ మాట? శ్రమలలో, చెప్పండి అమ్మా, శ్రమలలో ఆ సంఘం ఏం చేసిందట? అత్యధికంగా సంతోషించిందట. ఎట్లా పాసిబుల్ ఇది? అదే మరి అమ్మా, అదే ఏ సంఘము వాక్యం అనే పునాది మీద కట్టబడుతుందో, వాన వచ్చినను వరద వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినను అది కూలిపోదు. దేవునికి స్తోత్రం. విషయానికి వచ్చేస్తున్నాను. ఈ మాటంతా నేను ఎందుకు చెప్పానంటే, మునిగిపోయిన వారు ఎందుకు మునిగిపోయారయ్యా అంటే 120 సంవత్సరాల బోధను నిరాకరించారు. ఇది మొదటి కారణం. ఐ రిపీట్, 120 సంవత్సరాల బోధను ఏం చేశారండి? నిరాకరించారు. నేను నా భాషలో చెప్తానే, తల్లు పైకెత్తి ఒకసారి నా వైపు చూడండి. 12 ఏళ్లకి ఒక సంఘం ఓ సేవకుడు కట్టగలిగితే, 12 ఏళ్లకి ఓ సేవకుడు ఓ సంఘాన్ని కట్టగలిగితే, 120 ఏళ్లలో ఎన్ని సంఘాలు కట్టవచ్చు? థ్యాంక్ యూ సార్. 10 సంఘాలు కట్టవచ్చు. రాత్రి చిన్న కన్క్లూజన్ నాకు వచ్చింది. నేను 2018లో కాదు 17లో అభిషేకం పొందాను. ఆ లెక్కను చూసుకుంటే 27వ సంవత్సరానికి 10 ఏళ్ళు పూర్తవుతుంది. 10 ఏళ్ళు పూర్తవకుండానే దేవుడు తన కృప చేత 3 సంఘాలు కట్టగలిగి కృప ఇచ్చారు. అన్ని చోట్ల ఎక్కువ మంది ఉండరు. ఒక చోట 30 మంది, ఒక చోట 40 మంది, ఒక చోట 20 మంది ఉంటారు. ఈ 10 ఏళ్లలో కట్టిన సంఘాలు ఇప్పుడు బలపడుతున్నాయి, క్రమంగా బలపడుతున్నాయి. ఒక్కరు కూడా లేనప్పుడు చేశాను నేను, ఒక్కరు కూడా రానప్పుడు చేశాను నేను. ఒక్కామె కూర్చుంటే ఒక్కామెకు గంట సేపు వాక్యం చెప్పాను. చేత 1000 మంది ఉంటే ఒక వాక్యం, 100 మంది ఉంటే ఒక వాక్యం, ఒక్కరే ఉంటే ఒక వాక్యం కాదు. ఏ విధము చేతనైనను వాడిని బలపరచాలి. అది దేవుడు మాకు అప్పగించిన పని. విషయానికి వచ్చేస్తున్నాను. 120 సంవత్సరాల్లో ఓ సేవకుడు ఎన్ని సంఘాలు కట్టవచ్చు? చూసాయిగా ఒక 10 సంఘాలు కట్టవచ్చు. అంటే 120 సంవత్సరాలంటే 10 సంఘములు కట్టేంత సమయం. 10 సంఘాలు కట్టేంత సమయం అంటే 10 సంఘాలు కట్టగలగాలి అంటే 10 సంఘాలకు సరిపోయే బోధ చేయాలి. 10 సంఘాలకు సరిపోయే బోధ పాట్లు పడి చెప్పిన వారు ఆ బోధను అంగీకరించలేదు. వారు మునిగిపోవటానికి కారణం. నేను అంటున్నాను, మీరు అడగాలి, అయ్యగారండి ఇంతకీ విన్నారా వాళ్ళు? నేనంట విన్నారు. వినకపోవటం ఏమీ కాదు, విన్నారు. మరి ఏం చేయలేదు? అంగీకరించలేదు. అయ్యలారా, అమలారా, వినటం వేరు,
అంగీకరించటం వేరు. వారు వినలేదు కాదు, వారు ఆ మాటలను అంగీకరించలేదు. అంగీకరించటం అంటే ఏంటో ఒకసారి పత్రికల పాఠంలో నుండి ఒక చిన్న మాట చూద్దాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ అపోస్తలుల కార్యముల గ్రంథము పత్రికల పాఠములో నుండి 2వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము తీశారండి. నేను చెప్పిన వచనాన్ని చదివి నాకు సహాయం చేయండి. 2వ అధ్యాయము దయచేసి 37వ వచనం నుండి చదివి పెట్టండి. వారు ఈ మాట విని నొచ్చుకుని అనే క్రింద ఫుట్ నోట్లు ఉంది, పొడవబడి. అమ్మా, ఏం చేయబడి? పొడవబడి. ఇంతకీ ఏ మాటలు విని? ఇంటికెళ్ళి చదువుకోండి. అంతకుముందు రాసిన వచనాలన్నీ చదివితే ఏ మాటలు విని వారు నొచ్చుకున్నారో మీకు అర్థమైపోతుంది. మొత్తం చెప్పలేను కాబట్టి. ఇంతకు చెప్పినయ్య గారు ఎవరు? చెప్పండి. చెప్పారు మీరు. పేతురయ్య గారు. ఎప్పుడు చెప్పారు? 10 దినాలు మేడగదిలో పరిశుద్ధాత్మను పొందిన వెంటనే బోధిస్తే ఆ బోధకట అనేకులు నొచ్చుకున్నారట. ఏం చేశారండి? అంటే అయ్యగారు వాక్యం చెప్తుంటే ఎలాగుంది? ఓ గుణపం పెట్టి గుండెల్లో గుచ్చుతున్నట్టుంది. మీరు చెప్పాలి. గుండెల్లో గుణపం పెట్టి పొడిచినట్టుంటే ఏం చేస్తారు సాధారణంగా? ఈ పక్క అలా ఉన్నారు లేదు తెలియదు, కానీ మా వైపున్న సంగతి చెప్తా. ఏం చేస్తారు? కయీనులాగా ముఖం మార్చుకుంటారు. అందరి మొఖాలు వెలుగుతాయి కానీ వాళ్ళ మొఖాలు ఎలాగో. 2 కయ్యనులాగా కోపగించుకుంటారు. కయ్యను 2 చేశాడుగా. ఏమిటి? ముఖం మార్చుకోవటమేనా? కోపగించుకున్నాడు కూడా. కోపగించుకున్నాడు, చెప్పండి, ముఖము మార్చుకున్నాడు. మా పక్క ఇక్కడ కాదు, మా పక్క ఇంకోటి ఎక్స్ట్రాగా చేస్తారు. ఏం చెప్పనా? ఇదేనా? ఏమిటి? చర్చి ఇదేనా? మాకు గోడే అడ్డు, అది వదిలిట్టు వస్తున్నాం ఇక్కడికి. ఇంకో చోటకి వెళ్తాం. నేనంటున్నాను, మరి అక్కడ కూడా మాట వస్తే ఇక తిరుగుతా ఉంటావా తుఫాన్ లాగా? ఇక్కడ ఉన్నవారు అలా చేయలా. నిజంగా హర్ట్ అయిపోవాలి వాళ్ళు. ముఖం మార్చేసుకోవాలి, కోపగించేసుకోవాలి వాళ్ళు. మా ప్రాంతంలో కొన్ని చోట్ల జరిగినట్టు చర్చి మార్చేయాలి, పార్టీ మార్చినట్టు. కానీ వాళ్ళు ఏం చేశారో చూడండి, ఆశ్చర్యం కలుగుతుంది మీకు. 38 37 చదవండి. అయ్యగారండి, మరి ఏం చేయమంటారు అయ్యగారు? ఏం చేస్తే మా స్థితి మారుతుంది? మీరు మాట్లాడుతుంటే మా గుండెల్లో గుచ్చినట్టు అనిపించింది. మరి ఏం చేస్తే మా బ్రతుకులు సరవుతాయి అని అడిగితే పేతురయ్య గారు, మారు మనస్సు పొందండి, బాప్తీసం పొందండి, పరిశుద్ధాత్మ వరము అప్పుడు పొందుతారు అని 3 మాటలు సూసాయిగా చెప్పారట. కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా. ఆ 3 మాటలు అంగీకరించిన 41వ వచనం చూడండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు ఏం పొందారు? బాప్తీసం పొందారట. ఎంతమంది? ఇంచుమించు 3000 మంది కూర్చోబడ్డారట. నేను అంటున్నాను,
వాళ్ళ హృదయాలు గాయమైపోయాయి కదా, వాళ్ళ మనసులకి గాయమైపోయింది కదా వాక్యానికి. అదే అంటున్నా. కొన్నిసార్లు వాక్యమునకున్న లక్షణం ఏంటంటే, వాక్యాన్ని ఈ బైబిల్ చాలా విషయాలకి పోల్చింది. వాక్యమట సుత్తి లాంటిదట, వాక్యమట రెండంచుల ఖడ్గము వంటిదట, వాక్యమట నీళ్ల వంటిదట, వాక్యమట పాల వంటిదట, వాక్యమట జుంటె తేనె దారల వంటిదట. అందులో రెండు మాటలు, వాక్యము రెండంచుల ఖడ్గమట. అంటే ఆ అంచు పదునుంటుంది, ఈ అంచు పదునుంటుంది. మరి ఏం చేస్తుంది సరిలేని వారిని? చెప్పండి. ఇక్కడ కుళ్ళిపోయింది, సమేదో ఇన్ఫెక్షన్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఏమంటాడు డాక్టరు? దీన్ని కట్ చేయాలంటాడు. కట్ చేసేటప్పుడు ఏం చేస్తాడు? గాయము చేస్తాడు. గాయము చేయకపోతే, గాయము చేసి ఆ కుళ్ళు తీసేయకపోతే చెయ్యి కుళ్ళిపోతుంది. వేలు తీయకపోతే షుగర్ వచ్చిన వాళ్ళకి కుళ్ళిపోయినప్పుడు కాలే కుళ్ళిపోతుంది. దాన్ని ఎట్లా చేస్తారు? గాయం చేస్తారు, కత్తితో కోస్తారు. పుట్టినప్పటి నుంచి ఉంది నాకు ఆ వేలు తీయడానికి వీళ్ళు తీసారా ఊరుకోను అన్నారనుకోండి, కాలే తీసేయాల్సి వస్తుంది కదా. అందుచేత వాక్యము నీ హృదయాన్ని కోస్తున్నప్పుడు, నీ హృదయాన్ని గుచ్చుతున్నప్పుడు, నేనెవరిని, మీరెవరు? ఒకవేళ నేను చెప్తుంటేనే మీ హృదయం గుచ్చుపడుతుందంటే, అయ్యగారు చెప్పారేమో. కాదు కాదు కాదు, మేము అసలు మాట్లాడుకోవాలా. అట్లా చెప్పరండి. ఎందుకు చెప్తారు? కనీసం అర్ధగంట కూడా మాట్లాడుకోలేదు మేము. ఈ ఈ ఈ ఒకటి 3 పూటల నుంచి ఇక్కడే ఉన్నాను. నేను అదే చెప్తున్నా మీ అందరికీ. వాక్యముకున్న లక్షణం అది. సుత్తి లాంటిది, కొడతది, సరయ్యే వరకు అట్లా సరి చేస్తూ ఉంటుంది. బోధ వినటం వేరు, అంగీకరించటం వేరు. ఇక్కడ 3,000 మంది బాప్తిస్మము పొందటానికి, ఇక్కడ 3,000 మంది చేర్చబడటానికి ఎవరు కారణం? ఏమిటి కారణం అంటే, వారు వాక్యమని ఏం చేశారు? గట్టిగా చెప్పాలి, స్వరమెత్తి చెప్పాలి అందరూ. వాక్యాన్ని అంగీకరించారు. నేను అంటున్నాను, దేవుని పిల్లలారా, మీ అందరూ గమనించండి, ఈ ఈ సత్య మాటను గమనించండి. నోవాహు జలప్రళయ కాలములో 120 సంవత్సరాలు, ఇందాక అన్నాను 10 సంఘాలు కట్టే టైం, అంత టైం బోధించాడు ఆయన. వినకపోవటం కాదది, విన్నారు కానీ ఏం చేయలేదు. నేనంటున్నాను, వాళ్ళెందుకు తేలారో, వీళ్ళెందుకు మునిగారో, మొదటి కారణం, వీళ్ళు మునిగిపోవటానికి గల మొదటి కారణం, వారు వాక్యాన్ని అంగీకరించలేదు. బలోయస్సు మహారాజుకి వాక్యాహారము తినని ఎడల దేవుని ప్రార్థింప ఏకాంత. 7 కారణాలలో ఒక్క కారణమైంది. వారు మునిగిపోవటానికి, వీరు తేలిపోవటానికి. ఏమిటి కారణం చెప్పాలి? వాళ్ళు వాక్యమును అంగీకరించలేదు. చేతులెత్తి ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను, ఈ ప్రాంత ప్రజలకు, ఈ మందిరంలో ఉన్న ప్రియ కుమార్తెలకు, కుమారులకు, ఇంత వర్షము లాంటి వాక్యం కురుస్తున్నప్పుడు దయచేసి అంగీకరించండి, సరి చేసుకోనండి, స్థిరపడండి, స్తంభముల వలె నిలబడండి, రాకడలో కిరీటమును పొందండి. దేవునికి స్తోత్రం. 2, వారు మునిగిపోవటానికి, వీరు తేలిపోవటానికి. మునిగిపోవటానికి గల రెండవ కారణం, నేను రాసుకున్న రెండవ కారణం, కనీసం బోధకుని విధానం చూసైనా మారలేదు. కనీసం
బోధకుని విధానం చూసైనా మారలేదు. ఈ బోధకుడు ఎలాంటోడు చూద్దాం. అందుబాటులో ఉన్నవారు చదివి పెట్టండి చాలు. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం. దేవుడే నోవాహు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం. చదవండి. నోవాహు 8 నుండి చదువుతాం. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడట. నోవాహు రెండో మాట నీతిపరుడట. మూడో మాట తన తరములో నిందారహితుడట. నాలుగో మాట దేవునితో కూడా నడిచినవాడట. వాట్ ఇస్ ద క్యారెక్టర్ అయింది? ఏంటి క్యారెక్టర్? ఏమిటి ఆయన గుణం? ఏమిటి ఆయన గుణగణం? 4 చూడకుండా చెప్పగలరా? 1 కృప పొందినవాడు, 2 నిందారహితుడు, 3 నీతిమంతుడు, 4 దేవునితో నడిచినవాడు. ఉదయం వాక్యం చెప్తూ అన్నాను, చెప్పే ఒకవేళ నేను సరిలేననుకోండి, మీరు విషయాన్ని పక్కన పెట్టేయచ్చు, లెక్క చేయక్కర్లేదు. మీరు చెప్పినవాడు ఎలాంటి వాడు అని గుర్తుపట్టొద్దు, చెప్పినవాడు ఎలాంటోడు అని గమనించొద్దు. మనం చెప్పినవాడు భక్తిపరుడా కాదా గమనించొద్దు, చెప్పినవాడు ప్రార్థనాపరుడా కాదా మనం గమనించొద్దు. నోవాహు గురించి మనుషులు ఇస్తున్న సాక్ష్యం కాదు, దేవుడిస్తున్న సాక్ష్యం. అతడు నిందారహితుడు, కృప పొందినవాడు, నీతిమంతుడు, నాతో నడిచినవాడు. ఇది ఆయన గురించి సాక్ష్యం. నేనంటాను, ఇంత నీతి, ఇంత నిందారహితంగా, ఇంత భక్తిగా, ఇంత విశ్వాసంగా నడిచిన ఈయన్ని చూసి ఈయన చూసైనా ఎందుకు మారలేదు? బోధకుని విధానం చూసైనా వాళ్ళు మారలేదు. రెండవ కారణం, బోధను చూసైనా బోధ విని అంగీకరించలేదు. మొదటి కారణం. 2 బోధకుని బట్టైనా వారు ఏం చేయలేదు? మారలేదు. మీకు అయ్యగారి చరణాల్లో నుండి ఒక 3 విషయాలు చెప్తాను. సేవకుడు అంటే ఏంటో మీ అందరికి వచ్చిన చరణాలని నేను అనుకుంటున్నాను. నేను పాడుతాను, మీరు వినండి చాలు. సేవకునికి ఎంత నలుగులాట ఉంటది అని చెప్పటానికి ఈ 3 చరణాలు పాడుతున్నాను నేను. 1, మొదటి చరణం. ఈ చరణం క్రైస్తవ సంగమా అను పాటలోనిది. నేనే పాడుతున్నా, మీరు వినండి. యేసుని విషయాలు ఎరుగని మానవులు ఎచ్చటానుండారాని తెలుసునా. యేసుక్రీస్తు గురించి తెలియలేనోళ్ళు ఎవరు ఉండరట. కానీ యేసులో చేరాని ఎందరో ఉందురు, ఇదియు కూడా నీకు తెలుసునా. యేసు గురించి తెలియలేని వాళ్ళు ఎవరు లేరు, కానీ ఎవరున్నారు? యేసులో చేరలేనోళ్ళు ఉన్నారు అని చెప్తాయి గారు అన్నారు. ఇది ఏ నా దుఃఖము తెలుసునా, ఇది ఏ ఈయన దుఃఖము తెలుసునా. బాధలు లేవా? ఉన్నాయి. అందులో మొదటి బాధ. ఇంకా చాలా మంది ఆయనలోనికి రానివారు, చేరని వారు ఉండిపోయారు. అయ్యా చేర్చండి, మీరే తీసుకురండి, మేం చెప్తే వినరు, మీరే వారిని నడిపించండి. ఎలా నడిపిస్తావో, ఏ విధంగా నడిపిస్తావో నీవే తీసుకురండి అని ఏడుస్తాడు మోకాళ్ళ మీద ఉండి సేవకుడు. మా నాన్న పెద్ద పాటగాడు కాదు, పెద్ద మాటకారి కాదు, పాటగాడు కాదు, మాటగారి కాదు, కానీ మోకాళ్ళ మీద ఉండి ఏడ్చేవాడు. ప్రభువా, నా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆత్మలన్నీ రక్షించండి. ఇప్పుడు నేను పంట కోసుకున్నాను, చప్పలు కొట్టండి. ఇప్పుడు నేను కోసాను పంట. ఆయన చేసిన ప్రార్థన ఫలితంగా నేను పంట కోసాను.
ఉత్తిని వచ్చేస్తారా? ఊరికే వచ్చేస్తారా? మా ముఖాలు చూసి వచ్చేస్తారా? కాదే. ఓ సేవకుడు నలిగితే మోకాళ్ళ మీద నలిగితే తీసుకురండి, తీసుకురండి. ఏ వీధి నుండి తీసుకొస్తావో, ఏ ఇంటి నుండి తీసుకొస్తావో, నీకు ఇష్టమైన వాళ్ళని తీసుకురండి ప్రభు అని ఏడుస్తాడు సేవకుడు. ఇది ఏ నా దుఃఖము తెలుసునా, ఇది ఏ నీ నీ అంటే సేవకుడు, నీ దుఃఖము తెలుసునా. క్రైస్తవ సంఘం అనే పాట సేవకుడు పాట. అది అంటే నేను అలాగనుకుంటాను. దేవుని స్తోత్ర. రెండో బాధ ఏంటో చెప్తున్నాను. అయ్యగారి చరణంలో నుండి నా సొంత మాట కాదు, కలపను గమని. రెండవ చరణం. బలో యేసు మహారాజుకి. రాకడ సామీప్యా మన్నా లోకము హేళనా చేయు, లోకముతో నీ యాకమాయను ఏమీ చేతును. సంఘము లోకంతో ఏకమైపోయింది. ఏం చేయను నేను? ఒక పక్క మారలేని వారు మారలేదు అనే బాధ అయితే, ఇంకో ప్రక్క మారిన వారే, చేరిన వారే లోక మర్యాదల్లో కలిసిపోతున్నారనే బెంగ సేవకుడికి. ఎవరు మా చర్చికి వచ్చే ఓ పిల్లగాడు ఓ చోట సినిమా పాటలు వేస్తుంటే దానికి డ్యాన్స్ వేశాడట. మా పిల్లగాడు ఎవడో వీడియో తీసి నాకు పెట్టాడు. మీరు నమ్మండి, ఆ రోజు నాకు సరిగ్గా భోంచే బుద్ధి లేదు. ఏంటి ఇలా అయిపోయారు? ఓ తల్లికి బిడ్డలు బాగలేకపోతే, క్రమంగా లేకపోతే, సరిగా లేకపోతే ఎంత వేదనో, ఒక ఆత్మీయ తండ్రి అనబడే సేవకుడికి కూడా బిడ్డలు ఆత్మీయంగా లేకపోతే, భక్తిలో లేకపోతే, వాక్యానుసారంగా లేకపోతే చాలా వేదన. బాధ లేదనుకోవద్దు మీరు. చేరలేకపోతే చేరలేదనే ఒక బాధ, చేరాక లోకంతో కలిసే ఉంటున్నారు, ప్రత్యేకంగా ఉండటం లేదు అని మరి ఒక బాధ. మూడవ బాధ ఏంటంటే, మూడవ బాధ కొందరి బోధలు వేరుగా నుండును, అందుకే మాట లాడను నేను. పిల్లలు బాధ వస్తే గమ్మున రియాక్ట్ అవుతారు, కానీ పెద్దోళ్ళు బాగా గమనించండి, పురుషులు స్త్రీలు, పెద్దోళ్ళకి సరైన బాధ వస్తే వాళ్ళకి మాట్లాడకుండా మౌనం ఉండిపోతారండి. గమనించారా మీరు? మంచి పెద్దరికం ఉన్న వాళ్ళకి ఏదైనా మనసుకు గాయం కలిగితే వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా మాట్లాడలేరు వాళ్ళు. అయ్యగారు రాసిన మాట ఏంటంటే, కొందరి బోధలు వేరుగా నుండును, అందుకే మాట మాట్లాడలేను నేను. దేవుని స్తోత్ర. మనోవిచారము దయచేసి నేను చిన్న ప్రశ్న వేస్తాను. డిఎస్సిలో ప్రశ్నలాగా మీరు అటు ఇటు చూడొద్దు. నన్ను తూర్పుగోదావరి జిల్లా కాకినాడకి ఇంకా 30 కిలోమీటర్ల దూరం మా ఊరు. అంత దూరం నుంచి నన్ను పిలిపించాల్సిన అవసరం ఏముందండి పాస్టర్ గారికి? ఒంగోలు నుంచి అలెగ్జాండర్ గారు చదలవాడ, ఆయన్ని పిలిపించాల్సిన అవసరం ఏముందండి అయ్యగారికి? అంతకుముందు దినకరణయ్య గారు తిరుపతి, వీళ్ళందరూ దూరాలే, దగ్గరేం కాదు.
మీరు ఆలోచిస్తారని అడుగుతున్నానంతే. వారందరిలో నేను అధముడును, చిన్నివాడును నేను. మీరు ఆలోచించి చెప్పండి నాకు. అంత దూరాల నుండి అలాంటి వాళ్ళని పిలిపించి మీకు బోధింప చేయాల్సిన అవసరం ఏముంది? మీరే చెప్పాలన్నాను మరి. మీరే చెప్పాలి దీనికి సమాధానం. మీరందరు కలిసి చెప్పేస్తే గుంపులో కొట్టుకుపోతుంది. మేము ఏడాదికి ఒకసారి సభలు చేస్తాం. గుడివాడ నుంచి ఓ పాస్టర్ గారిని, పెదలంక నుంచి ఓ పాస్టర్ గారిని, ఇంకో స్టేట్ నుంచి ఇంకో పాస్టర్ గారిని పిలిచాం. నన్ను కర్ణాటక, చెన్నై, ఒడిస్సా, హైదరాబాద్ ఇట్లాంటి ప్రాంతాలకి నన్ను కొంతమంది సేవకులు పిలిచారు. ఆలోచించండి ఒకసారి. వాళ్ళు నన్ను పిలవటమైనా, నేను వాళ్ళని పిలవటమైనా, ఇది ఎందుకు అసలు? ఎవరో ఒకరిని నిలబెట్టేస్తే పని అవదా? బోధ బోధ నాకు బాగా నచ్చిన మాట, అప్పగింపబడిన బోధ. ఏ బోధ? అప్పగింపబడిన బోధ. ఏది పడుతుంది కాదు, ఏ వంటకం పడితే ఆ వంటకం కాదు. చూస్తారా ఆ వచనం? చూస్తారా ఎంత అందంగా ఉంటుందో చూడండి చదివితే మీకు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. ఆ మాట మీరు గుర్తుపెట్టుకోవాలా. 8వ అధ్యాయం 16వ వచనం. నా శిష్యులకు అప్పగించబడిన బోధ. 20వ వచనం కురండి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. సింపుల్. దేవుడు అప్పగించిన బోధ. ఇక నా వైపు చూడండి. దేవుడు బయలుపరిచిన బోధ సంఘానికి పెట్టకపోతేనట, సంఘానికి ఏమి లేదట, అరుణోదయము కలగదట, వెలుగే కలగదట. అసలు వెలుగు లేదు. వాక్యము వెలుగుకి పోల్చబడింది. ఇప్పుడు సరైన వాక్యాన్ని సరైన రీతిలో ప్రకటించకపోతేనట, ఆ సంఘానికి, ఆ సంఘం మీద, ఆ సంఘం యొక్క భక్తి మీద, ఆ సంఘం యొక్క తీవ్రత మీద ఏం పడదట? వెలుగు పడదు. అది పాయింట్. అందుకు మీ సేవకులు ప్రయాసపడుతున్నారు. చాలా సంతోషం. దేని కొరకు? బోధ, శ్రేష్టమైన బోధ, మర్మములతో కూడిన బోధ, మరుగైపోయిన బోధ ఏం చేయబడాలి? ప్రకటించబడాలి. వేదన ఓ సేవకునికి. నేను ఇప్పటికీ 2 పాయింట్స్ చెప్పాను. వారు మునిగిపోవటానికి, వీరు తేలిపోవటానికి గల కారణాల్లో, వీళ్ళు మునిగిపోవటానికి గల 7 కారణాల్లో మొదటి కారణం, వారు బోధను అంగీకరించలేదు. 2, బోధకుణ్ణి అంగీకరించలేదు. ఆ బోధకుడు ఎలాంటోడైనా చెప్పండి. నిందారహితుడైనా, కృప పొందినవాడైనా, నీతిమంతుడైనా, చెప్పండి, దేవునితో నడిచే అనుభవం కలిగిన వాడినైనా ఏం చేయలేదు? ఆనాటి జనం లెక్క చేయలేదు. ఇది 2వ కారణం. 3వది, వారు మునిగిపోవటానికి, వీరు తేలిపోవటానికి గల కారణాల్లో 3వ కారణం ఏంటయ్యా అంటే, నా వైపు చూడాలి ఈ మాటకి. ఈయన వాడ కట్టేశాక సువార్త చెప్పాడా, వాడ కడుతూ సువార్త చెప్పాడా? అది చెప్పండి నాకు. మాట్లాడాలి. వాడ కడుతూనే చెప్పండి. వాడ కడుతూనే కాదు, వాడ కట్టక ముందు నుండి కూడా సువార్త మొదలెట్టాడు. మళ్ళీ చెప్తున్నాను, వాడ కట్టక ముందు నుండి సువార్త మొదలెట్టాడు. ఇప్పుడు వాడ తయారైపోయింది. వాడ ఏమైపోయింది? తయారైపోయింది.
నేను అంటున్నాను, ఆ జనానికి మూడవ కారణం, ఆ జనానికి కట్టిన ఓడను చూసైనా, కట్టబడిన ఓడను చూసైనా వారు లోనికి రాలేదు. కట్టబడిన ఓడ చూసైనా సరే. మా సేవ ఎక్కడ ఆరంభం? మా సేవ అంటే దాని అర్థం, ఏ సేవకుడి సేవ అయినా ఎక్కడి ప్రారంభం? అరుగుల మీదే. ఈరోజు ఈ చీపురుగుడుము లాంటి ఈ ప్రాంతములో, ఈ పల్లెటూరులో, ఇదిగో మీ కంటికి ఒక ఓడ కనబడుతుంది. ఆ ఓడ పేరు కర్మెలు ప్రార్థన మందిరం. చప్పట్లు కొట్టండి. 20 సంవత్సరాల క్రితం ఈ ఓడ ఉందా? మాట్లాడాలి. చెప్పండి, గట్టిగా చెప్పండి సార్. ఈ ఓడ ఉన్నదా? ఈ ఓడ లేదు. కానీ ఇప్పుడు ఈ ఊరికి, ఈ ప్రాంతానికి ఈ ఓడ కనబడుతుంది. దేవదాసయ్య గారు ఈ ఓడ పేరు చెప్పన్నారు. ఈ ఓడ, ఈ ఓడ, ఈ ఓడ ఏ ఓడట అంటూ అయ్యగారు చెప్పారు. ఈ ఓడ పేరు, చాలా విషయాలు చెప్పారు అయ్యగారు ఈ ఓడ గురించి. ఓడ పేరు చెప్పి నాతో కలిసి చెప్తే ఇంకా బాగుంటుంది. ఈ ఓడ పేరట క్రైస్తవ మతము. చెప్పండి. ఈ ఓడ పేరు క్రైస్తవ సంఘము. ఈ ఓడ పేరు యేసుక్రీస్తు. చెప్పండి. ఈ ఓడ పేరు పరలోకము. ఈ ఓడ పేరు వెయ్యేండ్ల పరిపాలన. ఈ ఓడ పేరు బైబిలు మిషను. ఇది నా మాట, సొంత మాట. ఈ ఓడ పేరు కర్మెలు ప్రార్థన మందిరము. నేను అంటున్నాను, కనీసం చూడాలనే మనసైనా రావాలి కదా వాళ్ళకి. ఎలా ఉందో, పూర్వం ఏమీ లేదు, ఇప్పుడు వచ్చేసింది ఓడ. పైగా అక్కడ కడతాడా, అక్కడ కడతాడా, అక్కడ కట్టగలడా? అక్కడ కట్టడం ఎంతవరకు సబబం అన్నాం, కానీ అక్కడే కట్టి చూపించాడు. ఖాళీ స్థలం అది, యోగ్యమైన స్థలం కాదది. ఎక్కడ కడతారు వాడ? సరే, ఎక్కడ కడతారు వాడ? నది తీరాను, గోదావరి తీరాను, సముద్ర తీరాను కడతారు. ఈయన ఎక్కడ కట్టాడు? ఏమిటి కొండ మీద కడతాడేమిటి ఈయన వాడ? అంటే అది జనాల దృష్టికి యోగ్యమైన స్థలమా? కాదే. ప్రజల దృష్టికి యోగ్యమైన స్థలం కాదది. అలాంటి స్థలములో దేవుడు నిలబెట్టాడు ఒక వాడను. అదే మన బైబిల్ మిషన్, అదే మన మందిరం అనుకోండి. నేనంటున్నాను, కనీసం వాడను చూసైనా, అనగా పనిని చూసైనా రావాలి కదా. ఈ మూడు మాటల్ని చక్కని గ్రాంధికంగా చెప్పాలంటే రైమింగ్ వర్డ్స్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. రైమింగ్ వర్డ్స్ ప్రకారం చెప్పాలంటే నాతో కలిసి చెప్పండి, నాతో కలిసి చెప్పండి. సువార్త వినైనా రాలేదు, సేవకుణ్ణి చూసైనా రాలేదు, సేవను చూసైనా రాలేదు. వారు మునిగిపోవటానికి, వీరు తేలిపోవటానికి గల కారణాలు, వీరు మునిగిపోవటానికి గల 7 కారణాలలో మొదటి 3 కారణాలు: 1, స్వార్థ అంగీకరించలేదు; 2, సేవకుణ్ణి అంగీకరించలేదు; 3, సేవను అంగీకరించలేదు. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభునకి. 4 విషయంలోకి వెళదాం. 4వ సంగతి ఏమనగా, ఎవరెవరు ఎక్కారు ఆ ఓడ? ఆ ఓడ ఎవరెవరు ఎక్కారు? ఎవరు మాత్రమే ఎక్కారు? మాట్లాడట్లేదు మీరు. ఎవరెవరు ఎక్కారు ఆ ఓడ? నేనే చెప్పేస్తాను, మీరు నోరు తెరవటం లేదు కదా. నోవాహు
భార్య. నోవాహుకి 3 కొడుకులు ఉన్నారు. ఈ 3కి పెళ్లిళ్ళు అయిపోయాయి. 3 కోడళ్ళు. ఎంతమంది? 8 మంది ఓడెక్కారు. నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను. నోవాహుకి చుట్టాలు ఉంటారా ఉండరా? చెప్పండి సార్. ఉంటారా ఉండరా? నాకు చుట్టాలు ఉంటారా మా ఊళ్ళో? ఇట్లా పడిపోతానా ఉలకలాగా? ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా మంచి చాక్లెట్ కొనిస్తాను మీకు. నాకు చుట్టం పట్టం గట్ట లేరండి అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. నోబడి, ఎవ్వరు లేరు. ఈ భూమి మీద జీవించుచున్న ప్రతి మానవునికి బంధువులు ఉంటారు, చుట్టాలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి, రక్త సంబంధాలు ఉంటాయి, దూరపు చుట్టాలు ఉంటాయి, దగ్గర చుట్టాలు ఉంటాయి. ఉంటాయా? ఉంటాయి. మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. నోవాహు గారికి చుట్టాలు ఉంటారా? మాట్లాడరేమండి? భార్య తరఫు చుట్టాలు ఉంటారా? మాట్లాడాలి. ఉంటారు. ఇప్పుడు నోవాహు గారి చుట్టాలు ఎవరో, నోవాహు భార్య చుట్టాలు ఎవరో, పోనీ కొడుకులు చుట్టాలు వాళ్ళే అనుకుందాం. కోడలు వచ్చారుగా, కోడల తరఫు చుట్టాలు ఉంటారా? మాట్లాడండి. ఉంటారు. నేను అంటున్నాను, నోవాహుకు చుట్టాలు ఉన్నారు, నోవాహు భార్యకు చుట్టాలు ఉన్నారు, నోవాహు కోడళ్ళు తరఫున కూడా ఎవరున్నారు? నేను అంటున్నాను కనీసం కనీసం బంధువులను చూసైనా బంధుత్వాన్ని బట్టైనా నా బంధువు వాడెక్కిపోతున్నాడు, నా అన్నో, నా వదినో, నా చెల్లో, నా తమ్ముడో ఏమెక్కిపోతున్నారు? చెప్పాలి. వాడెక్కిపోతున్నారు. నేను వెళ్తే బాగుంటుందేమో అని కనీసం బంధువులను చూసైనా సరే వాళ్ళు వాక్కలేదు. మీకు అర్థమయ్యే మాటలో చెప్తాం. ఏడాదికి ఒకసారి మనకు జనవరిలో మహోత్సవాలు జరుగుతాయి గుంటూరులో. అవునా? అవును. నేను చెప్పిన దానికి అవునో కాదో చెప్పండి చాలు. మా సంఘాలు కాదు, బైబిల్ మిషన్లో చాలా సంఘాలలో కొన్ని ఆత్మలు పట్టబడ్డాయంటే కారణం ఏంటో చెప్పనా? నేను ఒక ఊళ్ళో సేవ చేస్తున్నాను. ఆ ఊరిలో ఆరంభంలో నాకు 2 విశ్వాసులు ఉన్నారు. కనీసం 3 ఏళ్ల పాటు ఇద్దరికీ వాక్యం చెప్పాను నేను, చదువుకుంటూనే 3 ఏళ్ల పాటు. ఒక్కొక్కసారి ఆ ఇద్దరిలో ఒకరుండేవారు కాదు, ఆ ఒక్కరికి కూడా గంట సేపు వాక్యం చెప్పేవాడిని నేను ఓపిగ్గా. అయితే వీళ్ళిద్దరూ ప్రతి ఏడాది, మీకు అర్థం కావాలంటే, వాళ్ళు సుజీవరాజు గారికి చుట్టాలు. ఒరిస్సా సుజీవరాజయ్య గారికి ఈ కుటుంబం ఎవరంటే మేనత్త అవుతుందన్నమాట ఆవిడ. వాళ్ళు ఆ 2 ఆత్మలు. వీళ్ళు వస్తూ 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 వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడట, దగ్గర చుట్టానికి చెప్పాడట. ఏమని? నేను సభలకు వెళ్తున్నాను, నువ్వేమైనా వస్తావా? వాడన్నాడట, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడట. ఈయన అన్నాడట, నేను ఛార్జీ పెట్టుకుంటాను. ఏం పెట్టుకుంటాను? నేను ఛార్జీ పెట్టుకుంటాను అన్నాడట. నేను ఛార్జీ పెట్టుకుంటాను అన్న అతని మాట ప్రకారం ఇంత ఇంత ముందుకు వస్తుంటే నేను సరదాగా వెళ్ళి రావటానికి నాకు ఏమైంది అని ఒక సిగరెట్ ప్యాకెట్ పెట్టి జేబులో పెట్టుకుని, మళ్ళీ అక్కడ దొరుకుతాయో దొరకవో అని వచ్చాడట మన సభలకి, గుంటూరు సభలకి. అక్కడ విన్న వాక్యాలు, అక్కడ విన్న ధ్యానానికి 2వ రోజుకి పెట్టి పడేసి వచ్చేసాడు. మూడో రోజుకి రక్షణ తీసుకుంటుంటే వాళ్ళందరితో కలిసి వెళ్ళి రక్షణ తీయించేసుకున్నాడు. కొంతమంది అంటారు మానేసాకు వస్తాం అంటారు.
నేనంటాను నేనంటాను ఎంత కాలానికి మారుతావు బయటుండి? ఎన్ని వారాలకి మారుతావు బయటుండి? ఎన్ని ఏడాదులకు మారుతావు బయట లోకంలో ఉండి? ఇక్కడికొస్తే దేవుడి భయమో, వాక్య భయమో, సేవకుని భయమో, సంఘ భయమో, వీటన్నిటి మధ్య బాగా మారటానికి ఇక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, బయట కాదు. నువ్వు బయట చెడిపోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ మారటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలా ప్రతి సంఘంలో సభకొచ్చి మారిన వాళ్ళని నేను చూపించగలను. మా సంఘాల్లో ఎలాగొచ్చారు? బంధుత్వాన్ని బట్టి వచ్చారు, పిలిస్తే వచ్చారు, మాట కాదనలేక వచ్చారు. అలా వచ్చి ఏం చేశారు? ఈరోజు సంఘాల్లో స్థాపించబడ్డారు. స్థిరమైన పునాదులు కలిగిన చక్కని స్తంభాలుగా వారు స్థిరపడ్డారు. బలోయస్ మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభునికి ఈ మాట మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. అందుచేత వారు నోవాహు కట్టిన ఆ ఓడలోనికి కనీసం 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 బంధువులను చూసైనా ఏం చేయలేదు, రాలేదు. బలోయస్ మహారాజుకి ఎన్ని కారణాలు అయ్యాయి? 4 కారణాలు అయ్యాయి. 5వ కారణం, ఇది నాకు బాగా నచ్చింది కారణం, మీ అందరు కూడా నచ్చుబాటు అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ కారణం, బలోయస్ మహారాజుకి, రాజుల రాజుకి, జీవమా యెహోవా నీకు చేసిన మేళ్ళల్ మరువాకు, పాతకంబులను మానించి లేవియును లేకుండా చేయును ఆ కారణము చే. బలోయస్ మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభునికి. ఇప్పుడు మరి ఒక కారణం చూద్దాం. దయచేసి ఆదికాండము 7వ అధ్యాయం. వాడను చూసి ఇప్పుడు వరకు చెప్పిన పాయింట్స్ అన్ని మీరు చదివితే కనబడిపోతాయి. బట్ ఇది చదివించాలి, ఖచ్చితంగా చదివించాలని నేను చదివిస్తున్నాను. 6 నుండి చదువుదాం. ఆ జల ప్రవాహము నోవాహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ముందెవరెక్కారు? నోవాహు, నోవాహు యొక్క కుటుంబం. మరి తర్వాత ఎవరెక్కారు? 8. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చెప్పండి, ముందు జనం ఎక్కారా, జంతువులు ఎక్కాయా? మాట్లాడాలి. ఎక్కడైనా పశువులు కాసేవారిని మీరు చూస్తే కాసే అతను వెనకాల ఉంటాడు, పశువులు ముందుంటాయి. ఎందుకలా? అవి దారి తప్పిపోకుండా వెనక ఉండి సరి చేస్తూ ఉంటాడు వాటిని. క్యాకేసు, అరుపరుసు, దెబ్బ కొట్టు, ఇంటో. ఇక్కడ ఎంత ఆశ్చర్యం అంటే ముందు జనం ఎక్కేశారట. ఈ జనం ఎక్కేస్తే ఏదో టికెట్ తీసుకుని, టోకెన్ తీసుకుని ఎక్కినట్టుగా ఈ జంతువులన్నీ జతలుగా ఎక్కేస్తున్నాయట. ఏమెక్కుతున్నాయి? వాడెక్కిపోతున్నాయి. నాకెంత ఆశ్చర్యం అయిపోయిందో ఈ మాట చదివినప్పుడు, చాలా ఆశ్చర్యమైంది నాకు. అరే, జంతువులు కూడా పరిపాలించే వాళ్ళు లేకపోయినా చక్కగా వాడెక్కిపోతున్నాయే. నేను అడుగుతున్నా మిమ్మల్ని, జంతువులు ఎక్కుతుంటే జనాలు చూశారంటారా?
మాట్లాడరేమండి? జనం ఎక్కుతుంటే జనాలు చూశారంటారా? మాట్లాడరే? చూశారు. నేను వినలేకపోతున్నారా? మీరు మాట్లాడలేకపోతున్నారా? ఏమ్మా? పర్లేదు, కాసేపు గట్టిగానే మాట్లాడండి. ఉం? రైట్. బలో యస్ మహారాజుకి, రాజుల రాజుకి. ఆ, నేను చిన్నోడు కనుక నా దగ్గర గట్టిగా మాట్లాడి పర్లా. అయ్యగారు లాంటి పెద్దోళ్ళ దగ్గర యోగ్యంగానే మాట్లాడండి. బలో యస్ మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభునకి. ముందు ఎవరెక్కిపోయినారు? జనం. తర్వాత జంతువులు ఎక్కిపోవటం కూడా జనం చూస్తారా? చూస్తారండి. చూడనట్టుంటారు కానీ చూస్తారు. చూశారు. నేను కాని మాటే, ఏం కాదని అంటున్నాను నేను. ఈ మాట బయటకు వెళ్ళకూడదంటే ఆఫ్ చేయండి. కొన్నిసార్లు కొంతమంది అంటారు, ఈ పిల్లోని చూస్తే నీకు సిగ్గు రాలేదా? ఈ పిల్లను చూసేనే సిగ్గు రాలేదా నీకు అంటారు. మొన్న మేము సభలు పెట్టాం. సభల్లో ఇంత పిల్లలండి, చిన్ని పిల్లలు. బాబు మీరు కూడా వినండి. చిన్ని పిల్లలు సభలు పెడుతుంటే నేను అన్నాను, మామూలుగా అన్నానండి, మామూలుగా సోదాహరణంగా అన్నాను నేను. ఏమని? సభలు పెడుతున్నాం, చిన్న పిల్లల కాను కూడా కలిస్తే మీకు దీవెన అన్నాను, అంతే. నేను అన్న సంగతి మర్చిపోయాను కూడా. కానీ పిల్లలు ఎంత సీరియస్గా తీసుకున్నారంటేనండి ఆ మాటకి, వచ్చే వారానికి డిబ్బీలు బద్దలు కొట్టి కానుక తెచ్చేశారండి. ఎన్ని కాయిన్స్ ఉంటాయి కదా, నేను లెక్కట్లే కదా అంతానా. ఇద్దరు సరైన పెద్దలు కాగేశాను. పిలిచి లెక్కెట్టిస్తే 8,000 రూపాయలు కానుకొచ్చిందండి. ఎప్పుడైతే చిన్నపిల్లలు ఆ పని చేశారని సాక్ష్యం చెప్పానో, పెద్దోళ్ళందరికీ కూడా ఒంటి మీద ఒకలాగా అనిపించేసి, ఈ ఏడాది సభలకి కొన్ని లక్షలు అవుతాయి. అలా చెప్పడం ఇష్టం లేదు నాకు. ప్రతి ఏడాది 1,00,000 లోటు కనబడుతుందండి. 1,00,000 రూపాయలు లోటు కనబడుతుందండి. ఎందుకంటే విశ్వాసం మీద ఆధారపడిన పని కదా. ఎవరిచ్చినా ఎవరు ఇవ్వకపోయినా పని ఏం చేసేయాలి? చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ ఏడాది 24,622 రూపాయలు మిగిలాయి. దానికి కారణం నేను ఆలోచించాను. ఒకటి దేవుడే, 2 ఆ చిన్న పిల్లల సమర్పణ పెద్దోళ్ళను సైతం సిగ్గుపడేలా చేసింది. నేను అంటున్నాను, ఈ జంతువులు ఎక్కుతున్నప్పుడు జనాలు ఎక్కటం పోని చలించలేదు, ఏమనిపించలా. జంతువులు ఎక్కినప్పుడైనా సిగ్గు అనిపించాలి కదా. ఇంత అల్పమైనవి, అక్కడ రాసిన మాట, పాకేవి, ఎగిరేవి, నడిచేవి. ఈ మాట ఎవరో అన్నారు కాదు, బైబిల్ అన్నమాట. పాకేవి, నడిచేవి, ఎగిరేవి. పాకేవి ఎక్కాయట, నడిచేవి ఎక్కాయట, ఎగిరేవి కూడా ఎక్కాయట. ఎంత ఆర్డరో చూడండి. నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది ఆ మాట చదివినప్పుడు. సాధారణంగా చదివితే కుదరదండి బైబిల్. పరిశుద్ధాత్మ వెలిగింపుతో చదివితే ఒక్కొక్క మాట మనల్ని కుదిపేస్తుంది అన్నమాట. పాకేవి, నడిచేవి, ఎగిరేవి కూడా అలా వెళ్ళిపోతున్నాయట వాళ్ళకి. నేను అంటున్నాను, కనీసం అలాంటి చిన్ని అల్పమైన స్వల్పమైన జీవులను చూసైనా సరే ఎందుకు వారికి సిగ్గు రాలేదో. బాధే కదా. బాధేనా? మాట్లాడాలి. బాధే. ఇప్పటికి ఎన్ని కారణాలు చెప్పాను? 5 కారణాలు చెప్పాను. ఈ 5 కారణాలు చెప్తే అప్పుడు 6, 7 కారణాలు చెప్తాను నేను. మొదటి కారణం, వెరీ గుడ్, వెరీ గుడ్, పిల్లలు చెప్తున్నారు, సంతోషం. బోధ వినైనా మారలేదు లేదా అంగీకరించలేదు. బోధకుణ్ణి చూచైనా అంగీకరించలేదు. పని చూసైనా లేదా సేవ చూసైనా ఏం చేయలేదండమ్మా? మారలేదు. కనీసం బంధు జనాంగం యొక్క బంధుత్వాన్ని బట్టి చూసైనా వారి లోపటికి గట్టిగా రాలేదు. 5వది,
కనీసం జంతువులను చూసైనా అనండి పర్లా సిగ్గురాలేదు. దేవునికి స్తోత్రం. ఆరవ కారణం మీకు ఆశ్చర్యం కలుగుతుంది ఈ మాట చదివిస్తే. చూద్దాం దయచేసి 7వ అధ్యాయం ఇందాకే చదివాం కదా. 7వ అధ్యాయం 7వ వచనం దగ్గరేమో ఫ్యామిలీ వాడెక్కేసిందండి. ఫ్యామిలీ ఏం చేసిందంటమ్మా? వాడెక్కేసింది. 7వ అధ్యాయం 7వ వచనానికి 8, 9 వచనాల దగ్గరేమో జంతువులు పాకేవి, నడిచేవి, ఎగిరేవి ఎక్కేసాయి. అంటే ఒక్క మాటలో చెప్పండి, అందరూ ఎక్కేశారా? మాట్లాడాలి మీరు. అన్నీ ఎక్కేసాయా? అందరూ ఎక్కేశారు, అన్ని కూడా ఎక్కేసాయి. ఇప్పుడు చూడండి 10వ వచనం చూడండి. 7 దినములైన తర్వాత చెప్పండి, ప్రవాహ జలములు. నేను అంటున్నాను, తలపైకి ఎత్తండి. జనం ఎక్కేశాక, జంతువులు ఎక్కేశాక ఇంకా 7 రోజులు ఎందుకు లేట్ చేశాడు ఆయన? అర్థం లేదా? జనం ఎక్కేశాక, జంతువులు ఎక్కేశాక 7 రోజుల పాటు ఎందుకు మళ్ళా స్టాప్ చేశాడు ఆ ట్రైన్ని? నేను రాసుకున్నాను, గడువు ఇచ్చిన వారు మారలేదు. గడువు ఇచ్చిన ఇంకో రోజుంటే ఎక్కుదామండి, ఇంకో 2 రోజులుంటే ఎక్కుదామండి, మేము ఇంకో 3 రోజులున్నా ఎక్కుదాం కదండి, ఏదో వెంటనే స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది అని అనకుండా వాళ్ళు ఎక్కేసినా సరే 7 రోజులు గడివించారట. మీ అందరికీ మాట చెప్తున్నాను, అయ్యగారి మాట ఇది, నాతో కలిసి చెప్పండి. దేవుడు అందరూ మారుటకు కావలసినంత, మళ్ళానండి మాట, ఎంత 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 ఎంతండి? పురుషులు చెప్తారు ఎంత సార్? స్త్రీలు చెప్తారు ఎంత సార్? మేడమ్స్ అనలేమో. ఎంతండి? కావలసినంత గడువిస్తారట. మీకు గుర్తుందా? కయ్యన్ దగ్గరకు వచ్చి నీ తమ్ముడు ఎక్కడా అన్నారు. ఈ మాట నొక్కి వక్కాణిస్తూ దేవదాసయ్య గారు అన్నారు, ఆయన ఎందుకు అడగాలి? ఆయనకు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలీదా? తెలిసినను ఎందుకు అడిగారు అంటేనట, ఎందుకు అడిగా సరైన సమాధానం చెప్తే కనీసం గట్టెక్కించడానికి ఇష్టపడ్డారట. ఆయన మారటానికి అవకాశం ఇచ్చారట. ఇంకొంచెం ముందుకెళ్ళినా కొత్త నిబంధనలోనికి, ఆ బల్ల మీద ప్రభు బల్ల రాత్రి గురువారం రోజున తన శరీర రక్తాలు వడ్డిస్తుండగా ప్రభు నన్ను అప్పగించువా అని చెయ్యి ఈ బల్ల మీద ఉంది అన్నారు. అందరూ 11 మంది అన్నారు నేనా 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 అన్నారు. అప్పుడు 12వ వాడు చెప్పండి నేనా అంటే ప్రభు అన్నారు నీవన్నట్టే అంటే తేల్చేశారు. ఇంక ముసుగులో గుద్దులాట ఏముంది? అంతా తేలిపోయింది కదా, సంగతి స్పష్టమైపోయింది కదా. నేను అంటున్నాను, అక్కడ ఆయన ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ప్రస్తావించారంటేనట, కనీసం అలాగైనా ఆ మాట అయినా అంటే అక్కడైనా నేనా కాదు నేనే ప్రవ్వా, నేనా కాదు ఎలాగా నేనే ప్రవ్వా అని అంటాడని ప్రభు ఆ మాటని గడివించారట. అన్నాడా? నేనా అన్నాడు గాని నేనే ప్రవ్వా అని అనలేదు. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరూ గమనించండి, దేవుడు ప్రతి మనిషికి, ప్రతి ఆత్మకి మారటానికి కావలసినంత గడివిస్తాడు. దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ద బైబిల్. ఇప్పుడు మనం చదివిన ఈ వర్ష్లో, ఈ యొక్క వచనములో
ఈ అధ్యాయములో గమనించాల్సిన విషయం ఏంటంటే, అందరూ ఎక్కేశాక, అన్నీ ఎక్కేశాక ఎందుకు గడువిచ్చాడంటే వారు మారాలని. ఇంకా వస్తారేమో, ఇంకా ఎవరైనా వస్తారేమో, ఇంకా ఎవరైనా లోపలికి వస్తారేమో అని 7 దినాల పాటు ఆప్ చేశాడటండి. 7 దినాల పాటు. ఇక్కడికి 6 కారణాలు అయ్యాయి. 6 కారణాలు. ఇప్పుడు ఆఖరి కారణం. ఏమిటి ఆఖరి కారణం? దేవదాసయ్య గారు చెప్పిన కారణం. ఈ కారణం మరి గమనిస్తే పిల్లరా, ఒక్కసారిగా పిడుగుపడినట్టు వర్షం వచ్చేసిందా? నో, అలా రాలేదు. మరి ఏం జరిగింది? నెమ్మదిగా చినుకులు ప్రారంభమయ్యాయట. అయ్యగారి మాట, నా మాట కాదు. నెమ్మదిగా గాలులు ప్రారంభమయ్యాయట. మన పరిస్థితే. నెమ్మదిగా చినుకులు, నెమ్మదిగా గాలులు ప్రారంభమయ్యాట. ఆ చినుకులు పడుతుంటేనట కొందరేమో గుహలలో దాక్కున్నారట. కొందరేమో మంచి చెట్టు కింద వెళ్ళిపోయారట, చినుకులకు తడకుండా. అయ్యగారు ఈ మాట చెప్తూ అన్నారు, ఆ చినుకులు చూసైనా, ఆ గాలి చూసైనా, అనగా ఆ సూచనలు చూసైనా సరే, అమ్మా, ఆ సూచనలు చూసైనా సరే, వాళ్ళలోకి రావాలి కదా. అరే చెప్పారు ఆయన, స్టార్ట్ అయిపోయింది ఏమిటి? గాలి. స్టార్ట్ అయిపోయింది ఏమిటి? చినుకులు. అంటే చెప్పింది నెరవేరుతుందన్నమాట. మనం ఆలస్యం చేయకూడదు అని వెంటనే కంగారు పెట్టి కుటుంబాలుగా ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళలోకి వెళ్ళాలి కదా. నేను రాసుకున్నాను, సూచనలు చూసైనా సరే వారు మారలేదు. సూచనలు చూచైనా. మళ్ళా చెప్తున్నాను ఈ మాట. ఏం చూసైనా? ఈ మాట దగ్గర కాసేపు ఆగాలి మనం. సూచనలు చూసైనా సరే వారు ఏమవ్వలేదు. 7 కారణాలు అయిపోయాయి. ఒకటి బోధను అంగీకరించలేదు. 2 సేవకుణ్ణి అంగీకరించలేదు. 3 సేవను అంగీకరించలేదు. 4 చెప్పండి, 4 బంధువులను బట్టైనా లోనికి రాలేదు. 5 జంతువులను చూచైనా కనీసం సిగ్గు తెచ్చుకోలేదు. 6 గడువిచ్చినా సరే, సమయం ఇచ్చినా సరే దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 7 సూచనలు చూసైనా సరే చలించలేదు వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పండి, వారిని దేవుడు ముంచేశారా? వాళ్ళు మునిగిపోయారా? దేవుడు ఎప్పుడు ఎవరిని ముంచడు, వారే మునిగిపోయారు. అయ్యగారు ఈ మాట చెప్తూ అన్నారు, మీరు మునిగిపోయే గుంపులో ఉంటారా, తేలిపోయే గుంపులో ఉంటారా అని అడగమన్నారు సేవకుణ్ణి. నేనే అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ చీపురుగూడెం కర్మెలు ప్రార్థన మందిర విశ్వాసులైన మిమ్మల్ని మంచి మనస్సాక్షితో అడుగుతున్నాను. మీరు మంచి మనస్సాక్షితో చెప్పండి, మీరు మునిగే గుంపులో ఉంటారా, తేలే గుంపులో ఉంటారా? ఈ మాట చెప్తా అయ్యగారు అన్నారు. అయ్యగారి మాటే, నా మాట కాదు. అయ్యగారండి, మరి రేపు చెప్తానండి అనకూడదట. ఏ మాటకి? మునుగుతారా తేలుతారంటేని. 2 అయ్యగారండి తర్వాత చెప్తానులేండి అనకూడదట. 3 ఎప్పుడో ఒకప్పుడు చెప్తానులేండి అనకూడదట. నీవు నిజంగా వధువు సంఘమే అయితే రెబ్కాను ఎలియాజర్ అన్నాడు, అమ్మా వచ్చేస్తావా? ఏమంది? రెడీ, వచ్చేస్తాను నేను. పెండ్లి కుమార్తె అంటుందట, రేపు అనదట, తర్వాత అందట, ఇంకెప్పుడైనా అని అందట. ఏమంటది చెప్పండి? నేడే
ప్రభువు వాచు నను కొను వాడే ధన్యుడు. నేడే ప్రభువు ప్రభువు కూడా మేఘమేకి వెళ్ళకుండానుండాడు. యేసు ప్రభువు వాచుచున్న రిదిగో వినరండి. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి. నేను ఇందాకో మాట అన్నాను ఏమిటా మాట అంటే సూచన అనే మాట దగ్గర ఆగుదామన్నాను నేను. మనం ఆగాల్సిన మాట అది. మీ అందరి దగ్గర 47వ కీర్తన, మన కీర్తన పుస్తకంలో నుండి 47వ పాటలు, మన తెలుగు క్రైస్తవ కీర్తనలో నుండి 47వ పాట, వధువు సంఘము వరుని కొరకు అనే పాటలో ఈ ఈ ఈ ఈ మాటలు దయచేసి నాతో కలిసి పాడాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అడుగుతున్నాను. 4వ చరణం. గురుతులను ప్రవచనాములను, గురుతులను వచనములను గుణించుచున్నది. సరిగాను నవి రెండో నన్నుచు, సరిగాను నవి రెండో నన్నుచు మొరయొచ్చునేయున్నది. తరచు తరచుచున్నది. సరియే సరియను చున్నది. ఆ చరణం మీకు అర్థమైందా? ఈసారి పాడారుగా, ఇప్పుడు చదివేద్దాం. నెమ్మదిగా చదివేద్దాం. అక్షరాలు నేర్చుకుంటున్న వారు ఎట్లా చదువుతారో అట్లా చదివేద్దాం. గురుతులను ప్రవచనములను, ఈ రెండు ఒకటి కాదా అమ్మా? ఈ రెండు ఒకటి కాదా అంటున్నాను నేను. ఏమిటి? గురుతులు వేరు, ప్రవచనాలు వేరు. సంఘం యొక్క పనేంటట? ఏ సంఘం? ఏ సంఘం? ఏ సంఘం? వధువు సంఘం. వధువు సంఘం యొక్క పనేమిటట చెప్పండి? గురుతులను, చెప్పండి, ప్రవచనములను లెక్కెట్టుకుంటుందట. దేవదాసయ్య గారు చెప్పారు, మనం సన్నిధి గదిలో ఉంటేనట ఇంకా కొత్త గుర్తులు దేవుడు బయలుపరుస్తారట. ఆ మాట నచ్చి ఓ రోజు నేను ప్రార్థనలో కనిపెడుతుంటే నాకు ఏం ప్రేరేపణ వచ్చిందంటే, రాకడ సమయం వచ్చేసరికట, మీకు కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోండి, మతి స్థిమితము లేని వాళ్ళ సంఖ్య ఎక్కువైపోద్ది. దట్ మీన్స్ మానసిక రోగులు ఎక్కువైపోతారు అని ప్రభు నాకు బయలుపరిచారు. ఇప్పుడు నేను ఇంటర్ చదువుతున్నప్పుడు, ఇప్పుడు నాకు 30 ఏళ్ళు, ఇంటర్ చదువుతున్నప్పుడు అప్రాక్సిమేట్లీ దాదాపు 15 ఏళ్ల క్రితం. ఇప్పుడు చూస్తుంటే మనసు పాడైపోయింది అండి, పాపం మతి పాడైపోయింది, అతనికి మైండ్ అప్సెట్ అయిపోయింది అనే వాళ్ళు ఈ మధ్య ఎక్కువ కనపడుతున్నారు. బైబిల్ మిషన్ అనబడే వధువు సంఘానికి ఉండాల్సిన క్వాలిటీ, ఈ పాటలో ఉన్నన్ని క్వాలిటీసే. వధువు సంఘానికి ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలా, లక్షణాలు ఉండాలా అని చెప్తూ, అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ ఏంటంటే సంఘమట ప్రవచనాలను చూసుకుంటుందట. బైబిల్లో యెషయా ప్రవక్త ఏం చెప్పారు, యోహాను గారు ఏం చెప్పారు, ఎహెజ్కేలు ప్రవక్త ఏం చెప్పారు, దానియేలు గారు ఏం చెప్పారు అని ప్రవక్తలు నహూము గారు ఏం చెప్పారు, హబక్కూకు గారు ఏం చెప్పారని ప్రవక్తల గ్రంథాలలోని ప్రవచనాలను, ప్రభువు చెప్పిన ప్రవచనాలను ఇవన్నీ చూసుకుంటుందట, చదువుకుంటుందట. ఇప్పుడు ఇవన్నీ హృదయంలో ఉన్నాయి కదా. సరిగ్గా చదివిన సంఘానికి ఎక్కడుంటాయి? హృదయంలో ఉండిపోతాయి. ఇప్పుడట ఈ చదివిన సంగతి నెరవేరుతున్నప్పుడట ఇదిగో దీని నెరవేర్పు ఇదే కదా.
ఈ మాట యొక్క నెరవేర్పు ఇదే కదా, నా ప్రభువు చెప్పింది ఇదే కదా, నహూము ప్రవక్త చెప్పింది ఇదే కదా, ఎహెజ్కేలు, దానియేలు ఇట్లాంటి ప్రవక్తలందరూ, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, ప్రభు ద్వారా ప్రేరేపించబడిన అనేక మంది పరిశుద్ధులు చెప్పిన ప్రవచనాల సారం ఇదే కదా. సరిగ్గా సరిపోయిందంటదట, సరిగ్గా సరిపోయింది. ఆ ప్రవచనానికి దీని నెరవేర్పుకి, ప్రవచనానికి నెరవేర్పుకి సరిపోయిందని గుణించుకుంటుందట, గురుతులను గుణించుకుంటుందట. గుణించుకొని సరిగ్గా ఉన్నాయి, సరిగ్గా ఉన్నాయి, సరిగ్గా సరిపోయాయి, సరిగ్గా సరిపోయాయి అనట మురిసిపోతుందట వధువు సంఘం. ఎందుకంటే ఇవన్నీ అయిపోతే, గురుతులన్నీ అయిపోతే ఎవరు వచ్చేస్తారు? ప్రభు వచ్చేస్తారు. గురుతులు పూర్తయిపోతే ప్రభు వచ్చేస్తారు. కనుక ఈ సంఘానికి, సిద్ధపడిన సంఘానికి, వధువు సంఘానికి ఏర్పాట్లన్నీ అయిపోతుంటే ఓ పెళ్లి కూతురికి ఎలాగుంటుందో సరదాగా, అలాగా గురుతులన్నీ నెరవేరిపోతుంటేనట అంత సంబరపడిపోతుందట సంఘం. ఏ సంఘం? ఇంకో సంఘం అనుకున్నారుగా. ఏ సంఘం? వధువు సంఘము. ఇప్పుడు కలిసి పాడదాం అందరికి కలిసి. వధువు సంఘము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ఆదమ మోక పాపమైన, ఆదమ మోక పాపమైన అంటకుండానున్నది, అంటనీయాకున్నది, అంటూ అంటనుచున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభునికి. మన వాక్య భాగం ఆల్మోస్ట్ ముగింపుకు వచ్చింది. కొందరు తేలారట, అనేక మంది మునిగారట. వీరు మునగటానికి గాని, వారు తేలటానికి గాని 7 కారణాలు. 7 రకములైన కారణాలండి. అందులో మీరు వాక్యములో నుండి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియులరా, వారు మునిగిపోవటానికి గల 7 కారణాలు మనము ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు వీరు తేలటానికి కారణాలు ఏంటి? ఇంకొక 7 చెప్పను. సింప్లిఫై చేయాలంటే ఈ 7 రివర్స్. ఈ 7 రివర్స్ ఏమిటి? ద ఫస్ట్ వన్, ఆ ఏడుగురు ఆయన బోధను అంగీకరించారు. 8 మంది, క్షమించాలి, నోవహును తీసేస్తే 7. రెండు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పాలా. ఊరోళ్ళందరూ నమ్మారా నోవాహు గారిని? మాట్లాడాలండి. నమ్మలేదు కదా. మరి కుటుంబం ఏం చేసింది? కుటుంబం నమ్మింది. ఎందుకంటే అతడు ఎలా నడిచినాడో, ఎలా ప్రార్థించినాడో, ఎంత భక్తిగా ఉన్నాడో, ఎంత విశ్వాసంగా ఉన్నాడో కుటుంబం కళ్ళారా గమనించిందండి, కళ్ళారా గమనించింది. అందుచేత గమనించిన కుటుంబం ఏం చేసిందయ్యా అని ఆలోచిస్తే, ఊరంతా మా భర్త మాట వినకపోయినా, ఊరంతా మా నాన్న మాట వినకపోయినా, ఊరంతా మా మావయ్య గారి మాట వినకపోయినా మేము వింటాం, ఆయన ఏంటో మాకు తెలుసు అని అందరిలో కలిసిపోకుండా ఆ కుటుంబం ఆయన్ని స్పష్టంగా గమనించి, స్పష్టంగా ఆయన మాట విన్నది, స్పష్టంగా ఆయన భక్తిని గమనించింది, నడిచింది, నిలిచింది. తర్వాత తరానికి, తర్వాత సంతానానికి, వృద్ధికి ఆ కుటుంబమే ఒక మూల స్తంభం అయిపోయింది. బలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి,
నేను ఒక మాట చెప్పి నా వాక్యాన్ని ముగించేస్తాను. మీ అందరూ గమనించండి ఈ మాట. కొందరికి భక్తుల భక్తి ఎలాగుంటుందంటే వెర్రితనంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? వెర్రితనంగా. ఒక్క మాట సింప్లిఫై చేసి ఒక్క మాట చెప్తాను అంతే. మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ తెలియకపోతే సంతోషమే. నేను ఈ మధ్య కాలంలో కాపవరం తూర్పుగోదావరి జిల్లాలో కాపవరం అనే ఊరికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ ఊరు ఎవరిదంటే తాడేపల్లిగూడెంలో పరిచర్య చేస్తున్న రెవరెండ్ బి అనురాగరావు అయ్య గారు, వాళ్ళ తండ్రి గారు సొంతూరు కాపవరం. బాగా అర్థం చేసుకోవాలి మాట. సొంత ఊరు కాపవరం. ఆ ఊరికి అయ్యగారు సేవ పని మీద వచ్చేవారట. నేను మొన్న వెళితే అక్కడ ఆ ఊరి వారు చెప్పిన సంగతి, ఆ ఊరిలోనట ఎవరు అయ్యగారిని చేర్చుకోలేదట. బాగా గమనించండి మాట. ఆ ఊరిలో ఎవరు అయ్యగారిని ఏం చేయలేదు? చేర్చుకోలా. మరి ఎవరు చేర్చుకున్నారంటే తాడేపల్లిగూడెంలో పరిచయం చేసిన అనురాగరావయ్య గారు వారి తండ్రి గారు అయ్యగారిని చేర్చుకున్నారు. ఆ దీవెన, ఆ ఆశీర్వాదం ఈ రోజుకు వస్తున్నారు వాళ్ళు. ఆ పక్క సంగతి మీకు వివరంగా తెలియదు కాబట్టి కనీసం ఆ రోజున అరుగు మీద కూడా కూర్చోనివ్వలేదట అయ్యగారిని. నేను విన్నమాట. అరుగు మీద కూడా. ఎందుకు ఇది చెప్పేవారంటే చాలా నీచం. అయ్యగారిని అరుగు మీద కూడా కూర్చోనివ్వలేదు. అలాంటి రోజుల్లో ఆయనకు అనురాగరావయ్య గారి కుటుంబం ఆతిథ్యం ఇచ్చింది. చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా ఒత్తిడి చేశారట ఆయన్ని. పోనీ అది కొంత యవ్వన కాలం అనుకుందాం. వృద్ధాప్యంలో బేతేలు గృహానికి చేరారు ఆయన. కురువృద్ధుడుగా. ఎంత వృద్ధుడుగా తెలుసునా? కూర్చుంటే లేవలేని, లేస్తే కూర్చోలేని బలహీనతలు బేతేలు గృహానికి చేరారు. ఎవరు చేర్చుకుంటారు? ఆ రోజు ఈ రోజు మన ప్రెసిడెంట్ అయ్య గారైన రెవరెండ్ డాక్టర్ జి శామ్యుల్ కిరణయ్య గారి యొక్క పూర్వీకులు అయ్యగారిని చేర్చుకున్నారు. ఇప్పుడు ఆ పంట కోస్తున్నారు, వాళ్ళైనా వీళ్ళైనా. నేను మీకు చెప్పేది ఏంటంటే భక్తుడు ఒక కాలానికి వెర్రితనంగా కనబడవచ్చు. కానీ ఇందాక చెప్పిన సంఘంలో కేవలం యేసు ప్రభు సువార్తికుడని సుజీవరాజయ్య గారిని, ఒరిస్సాలో సేవ చేస్తున్న రవి గారి యొక్క వాళ్ళ మావయ్య గారిని సొంత మేనకోడల్ని చేసుకున్న వాళ్ళ ఆయన ఇంట్లోకి రానివ్వలేదు. నేను ఆ ఊళ్ళో సేవ చేస్తున్నాను. వారు ఈరోజు బాధపడుతున్నారు వాళ్ళు. మహాభక్తుణ్ణి ఇంట్లోకి వస్తానంటే మీరు రావద్దండి అని ముఖం మీద చెప్పేశానండి. ఈరోజు ఏడుస్తాడు ఆయన. నేనంట ఈరోజు ఏడుతూ వస్తారా మళ్ళీ ఆయన? మళ్ళీ వస్తారా? నువ్వు ఏడుతున్నావు బాబు, నీ ఇంటికి వచ్చేస్తాను అంటాడు ఆయన. సమయం ఉంటుంది. ఓ భక్తుడిని చేర్చుకోవటానికైనా, భక్తిని నేర్చుకోవటానికైనా సమయం ఉంటుంది. ఆ సమయంలో నేర్చుకోకపోతే, కూర్చుకోకపోతే, భక్తుల్ని చేర్చుకోకపోతే ఎవరు నష్టపోతారు? భక్తులు నష్టపోతారా? భక్తి పాడవుతుందా? కాదు. ఎవరు నేర్చుకోలేదు, ఎవరు కూర్చుకోలేదు, ఎవరు చేర్చుకోలేదు, వారే ఇబ్బంది పాలవుతారు. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా. అందుచేత ఈ నా వాక్యం విన్న దేవుని పిల్లలారా, నేను ఆఖరి మాటలుగా చెప్పేది ఏంటంటే ఒక్కసారి గమనించండి. విన్నవారు ఎలాగున్నారో వినలేని వాళ్ళు ఎలాగున్నారో చూడండి. వాళ్ళు తేలారు.
తర్వాత సంతానానికి మార్గదర్శకులయ్యారు. మునిగిపోయారు. ఎంత స్థితో చెప్పనా, ఎంత స్థితో చెప్పనా, 150 రోజులు నీళ్లు తగ్గలేదు. దట్ మీన్స్ 150 రోజులు నీళ్లు తగ్గలేదంటే 150 రోజులు వాళ్ళ శవాలు నీళ్ల మీద తేలుతూ, కుళ్ళుతూ, పురుగులు తింటూ, వాసన కొడుతూ ఉన్నాయి. ఇది వాళ్ళ స్థితి. మాట విన్నవారి స్థితి ఎలాగుంది? జంతువులు, పక్షులు, పురుగులు వీటన్నిటి మధ్య ఆహ్లాదంగా ఉంది వారి పరిస్థితి. రేపు రెండవ రాకడలో మాట వినినోళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో, మాట విననోళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడేం తెలీదు. అప్పుడు ఆ దినము దానిని తేటపరుచును అని బైబిల్ ఉంది. ఆ దినమే సమస్తము తేటపడుతుందని దేవుని సేవకునిగా నేను మీ అందరికీ తెలియచేస్తూ, దేవుడు తన ఉచితమైన కృపచేత, అయ్యగారు ఎవరో నాకు తెలియదు, నేనెవరో అయ్యగారికి స్పష్టంగా తెలియకపోయినా, నన్ను ఈ గ్రామానికి, ఈ స్థలానికి తోడుకుని వచ్చి మీ అందరికీ ఈ 3 పూట్ల పరిచర్య చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు అందించారు. ప్రతి వాక్యాన్ని నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనాపూర్వకంగానే సిద్ధపరిచి మీకు అందించడం జరిగింది. అందుకుని అందించిన ఈ బోధను మీరు పోగేసుకుని, నేర్చుకుని, సరిచేసుకుని, దిద్దుకుని దీర్ఘాయుష్మంతులను, ఆయన మహిమగల రెండవ రాకడలు ఆయనతో పాటు కూర్చుని, ఆయనతో పాటు 1000 ఏండ్ల పరిపాలన చేసి చక్కని దివ్యమైన అంతస్తు కూడి వచ్చిన మీ ఎల్లరకు ప్రభు దయచేయును గాక. దయగల ప్రభా, కృపగల ప్రభా, కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును కొందనాలు. ఈ సమయములో నీ సేవకుడినయ్యున్న నేను వాక్యమును ప్రకటించి ఉన్నాను. ఈ వాక్యమును ఫలింపులోనికి తీసుకురమ్మని వాక్యమయున్న యేసు నామమున అతి మిక్కిలి వినితో బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఒక చిన్న మాట అండి. మరి నన్ను ఈ స్థలములో నిలవబెట్టిన త్రియేక దేవునికి నా నిండు మనస్సుతో హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఎంత చిన్నవారు నిలబడిన వారి పక్కనుంటానని చెప్పిన మన ఆత్మీయ తండ్రి జానకుడు దేవదాసయ్య గారికి నాక వందనములు, మరణాతలు తెలియచేస్తున్నాను. నన్ను మొట్టమొదటిసారి ఈ స్థలానికి ప్రేమించి, మరి కేవలం వాక్యం మీద ఉన్న ప్రేమ, వాక్యం మీద ఉన్న ప్రేమతో సంఘానికి సరైన వాక్యము అందింప చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఎంతో దూరం నుండి నన్ను మీ మధ్యకు రావటానికి మరి మీ సేవకులు ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించారు. మరి 3 పూటలో కూడా నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. అయ్యగారికి, అమ్మగారికి, కుటుంబానికి నన్ను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంతో శ్రద్ధగా వాక్యం మీ అందరూ కూడా నన్ను కృతజ్ఞతలు. వేదిక మీద యాజకులు నాకు వందన మరణాతలు తెలియజేస్తున్నాను. మరణాత.